వరంగల్ రక్త హోటల్లో బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు నాయిని భరత్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావుకు ఎస్కార్డ్ వ్యవహారంపై కొంతమంది అగ్రవర్ణాల కుట్రలు పండుతున్నాయని ఆరోపించారు. మురళీధర్ రావు ప్రజల మనిషి, 5 నియోజకవర్గాల్లో ప్రాబల్యం కలవాడని, ఆయన మంచితనాన్ని ఓర్వలేక అగ్రవర్ణాలు కుట్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు, ఇతర అధికార కుటుంబాలకు ఎస్కార్ట్ ఉండవచ్చని, కానీ మురళీధర్ రావుకు ఇబ్బందులు ఎందుకంటే సిపి తక్షణమే ఎస్కార్ట్ మెమోలు వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇవాళ కావాలని చెప్పి గత 3.5-4 నుంచి చూస్తా ఉన్నాం. కావాలని చెప్పి వరంగల్లో అగ్ర వర్ణాలు ఒకటై మరి బీసీ నాయకులైనటువంటి కొండ దంపతుల మీద, కొండ మురళీగారి మీద, కొండ సురేఖ గారి మీద కక్ష సాధింపు చర్య తీసుకుంటూ వాళ్ళందరూ ఏకమై వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ అనేక మంది వచ్చినా కూడా ఇలా బీసీల నాయకులు, ప్రజాబలం ఉన్నటువంటి నాయకులు ఇలా కొండ దంపతులు కాబట్టి, బీసీల మద్దతు వారికి ఉండదు కాబట్టి, వారి ప్రజల బలం ఉన్నంత వరకు వారిని ఎవరు కూడా ఏం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము వరంగల్ సిపి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అక్కడ వర్ణాల నాయకు కుటుంబ సభ్యులకు ఇవ్వనప్పుడు నిన్న బీసీ నాయకులు కొండా మురళి గారికి వారికి ఎస్కాలిషన్ పోలీసులకు మీరు నోటీస్ ఎగారిస్తారు. దాడి చేస్తే కొండ మురళి సార్ గారి మీద ఆయన బుల్లెట్లు ఉన్నాయి, అయినా కూడా వీళ్ళు లెక్కకుండా, ప్రాణాల సైతం లెక్కకుండా ప్రజల కోసం పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా కొండ మురళి గారు అనేక నియోజకవర్గాలు, అనేక డివిజన్లు ప్రజల కోసం తిరుగుతున్నారు. ఏం కనబడతలవా? అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ఉన్నాయా, బీసీలకు ఉన్నాయమా? కాంగ్రెస్ పార్టీలో మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారో ఒకసారి తెలుసుకోండి. బీసీలకు మొదటి ప్రాధాన్యత ఏమని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడికి వచ్చినాక ఏం జరుగుతా ఉన్నది? దయచేసి మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇంకొకసారి కనుక బీసీ నాయకుల జోలికి వచ్చినా ఈ ప్రజలలో మరి బడుగు బలహీన వర్గాల వైపు వారి శ్రేయస్సు కోసం పనిచేస్తున్న నాయకులను వారి ఇబ్బంది పెడితే మరి బీసీ సంఘాలు, బీసీ సమాజం ఊరుకోదని చెప్పి ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా అదే విధంగా తక్షణమే మరి నిన్న ఇచ్చినటువంటి మా పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు మరి అగ్ర నాయకులకు వెంబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఎవరైతే తిరిగిల్లో వాళ్ళకి ఇవ్వాలి, మరి వేం రేవంత్ రెడ్డి బంధువులు తిరుగుతారు కదా వాళ్ళకి ఇవ్వాలి. మొన్న కడియం సీఎల్ గారు వాళ్ళ అల్లుడు కూడా ఎస్కార్ట్ ఇచ్చారు కొన్ని సందర్భాలు. మరి ఆయనకైతే లేదు. అంటే ఏ మనసులో పెట్టుకుని మరి ఏ కుట్ర పెట్టుకుని ఈ విధంగా చేస్తా ఉంటారు. అంటే ఏమన్నా అయితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? కొండా మురళి